కి తెలుగుదేశంతో పొత్తు కావాలి, ఉమ్, కానీ తను తగ్గి రావడానికి సిద్ధం లేదు. ఉమ్, ఉమ్, తెలుగుదేశానికి బీజేపీతో పొత్తు కావాలి, ఉమ్, కానీ తను డిగ్రేడ్ అవుతున్నట్టు అనిపించకూడదు. ఉమ్, కాబట్టి బయటికి వీళ్ళిద్దరూ ప్రొజెక్ట్ చేస్తుంది ఏంటి, పవన్ కళ్యాణ్ అడిగాడు కాబట్టి నిలే అన్నటువంటి కోణం. దాన్ని పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడు, నా వల్ల ఇదంతా అనుకుంటున్నాడు. ఉమ్. వాళ్ళ అవసరాల రీత్యా నిన్ను వాడుకున్న, నీ పేరు వాడుకున్నారు, కనీసం వాళ్ళు బయట పెట్టట్లేదు చూడు. వాళ్ళు ఎవరు మాట్లాడరు, వాళ్ళని తగ్గించుకోరు కదా, ఈయన తగ్గించుకున్నట్టు. అదే జన సైనికులకు బూస్టా ఒక రకంగా ఈ మాటలు ఏమన్నా, మా నాయకుడు ఎంత చేశాడు, ఇప్పుడు మొత్తం పొత్తు నడిపిస్తుంది మా నాయకుడే, ఒప్పించింది మా నాయకుడే. సి జనసేనకి సంబంధించి ఎవరైతే ఎడ్యుకేటెడ్ వాళ్ళకేమో పవన్ కళ్యాణ్ సరే ఏదో తిప్పల పడుతున్నాళ్ళే అని ఓటేసేవాళ్ళు వేస్తారు. ఉమ్, నిజమైనటువంటి పూర్తి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఏమో ఏంద్రా బాబు ఇది అనుకుంటారు. అదే సందర్భంలో యూత్కి వచ్చేటప్పటికి ఏం చేసినా చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. అంతే. అంతకు మించి ఇందులో ఇప్పుడు చంద్రబాబు విషయంలో వాళ్ళు ఒకటి గర్వపడతారు. అసలు ఎక్కడుంది మన పార్టీ అనుకున్న స్టేజ్లో జైలుకి చంద్రబాబు వెళ్ళాక అసలు పార్టీ బతుకుతుందా అనుకునేటువంటి దశలో అంతా దారికి తేగలిగాడు, మావాడు మగాడు అనుకుంటారు. ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మావాడు కింగ్, ఎవరితో పొత్తు పెట్టుకోలేదు, వాళ్ళు ముగ్గురు కాదు 60 మంది కలిసి ఎదురొచ్చినా సరే నిలబడుతున్నాడు, మావాడు మగాడు అనుకుంటారు. అంతే. పవన్ కళ్యాణ్ బ్యాచ్ ఏమనుకోవాలి, మొత్తం మావాడే కలిపాడు అందరినీ, ఈ పొత్తుకు కలపడానికి మావాడే మెయిన్ అని తృప్తి పడాలి. అది లీడర్షిప్. మరొక అంశం, పిఠాపురం సంబంధించి ఆయన ఓపెన్ గా ప్రకటించారు.